2016 తెలంగాణలో అనేక చారిత్రాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న సంవత్సరం. తెలంగాణలో జిల్లాల విభజన, అసెంబ్లీలో ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, హైదరాబాద్లో వరదలు, మోడీతో మిషన్ కాకతీయ ప్రారంభం, కృష్ణా పుష్కరాలు, భూసేకరణ చట్టం సహా ఎన్నో ముఖ్యమైన ఘటనలతో ఈ సంవత్సరం సాగుతూ వచ్చింది. ఈ 2016 తెలంగాణలో జరిగిన పరిణామాలేంటో ఈ రోజు రివైండ్లో చూద్దాం. తెలంగాణలో కీలకమైన మార్పులు జరిగిన సంవత్సరం. భౌగోళికంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తీసుకున్న పెద్ద నిర్ణయాలలో జిల్లాల విభజన ఒకటి. చిన్న జిల్లాలతోనే సుపరిపాలన సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి 31 జిల్లాలుగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి జిల్లాల విభజన గురించి చర్చ జరుగుతున్నా అది 2016లోనే తుది అంకానికి చేరుకుంది. ఆగస్టు 22న ప్రభుత్వం ముసాయిదాను ప్రకటించింది. అక్టోబర్ 7న జిల్లాల నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాల్లో పాలనను కొనసాగించారు అధికారులు. జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 31 జిల్లాలుగా మారింది. దీంతో పాటు 68 రెవెన్యూ డివిజన్లు, మొత్తం 558 మండలాలు ఏర్పడ్డాయి. దసరా రోజున సిద్దిపేటలో కేసీఆర్ కొత్త జిల్లాలను ప్రారంభించారు. నిర్మల్, కుమ్రంభీం, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ సంవత్సరం మన రాష్ట్రంలోనూ ఎన్నికల నగారం మోగింది. ఫిబ్రవరి 2న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు జరిగింది. గ్రేటర్లోని మొత్తం 150 డివిజన్లకు గాను తెలంగాణ రాష్ట్ర సమితి 99 డివిజన్లలో గెలిచింది. కారు జోరుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల అడ్రస్సులు గల్లంతయ్యాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మజ్లిస్ పార్టీ 44 స్థానాలు గెలుచుకుంది. 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ మేయర్ పదవిని దక్కించుకుంది. బొంతు రామ్మోహన్ ను హైదరాబాద్ మేయర్ ను చేసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 99 స్థానాలు, మజ్లిస్ కు 44, బీజేపీకి 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 స్థానాల్లో గెలిచాయి. ఈ సంవత్సరం ఆరంభంలో రాష్ట్ర వ్యాప్తంగా కరువు వచ్చింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఆ తర్వాత సెప్టెంబర్లో పడ్డ వర్షాలతో ప్రజలు కాస్త కుదుటపడ్డారు. వరదలు పోటెత్తాయి. దాంతో భూగర్భ జలాలు పెరిగి డ్యాంలలో నీటి మట్టం పెరిగింది. ఊళ్లలోని చెరువులు చాలా కాలం తర్వాత నీటితో కళకళలాడాయి. ఈ వర్షాలతో మిషన్ కాకతీయ పథకం సక్సెస్ అయ్యింది. ఈసారి పడ్డ వర్షాలకు అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. విరామం లేకుండా పడ్డ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆగస్టు 12 నుంచి 12 రోజుల పాటు కృష్ణా పుష్కరాలు జరిగాయి. ఈ పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. ఆగస్టు 12న మహబూబ్ నగర్ జిల్లాలోని జోగులాంబ పుణ్యక్షేత్రంలో గొందిమల్ల ఘాటులో పుష్కరాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. భారీ ఏర్పాట్లతో 12 రోజుల పాటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 81 ఘాట్లను ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ గా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సంవత్సరం పడ్డ భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమయ్యింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అందులో వారం రోజుల పాటు జల దిగ్బంధనంలో ఉంది నిజాంపేట్. ఆ ప్రాంతమంతా జనజీవనం స్తంభించింది. ప్రజలకు కనీస అవసరాలు కూడా దొరకని పరిస్థితి ఈ సంవత్సరం నగరవాసులకు కలిగింది.
ఇక ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. చెరువులు, కుంటలు, నాలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసింది జీహెచ్ఎంసీ. చెరువులు, కుంటలను ఆక్రమించి అపార్ట్మెంట్స్ కట్టడంతో హైదరాబాద్ లో వరదలు వస్తున్నాయని, అలా అనుమతి లేకుండా కట్టిన వాటిని కూల్చివేస్తామని, అందుకు కారణమైన వారిని వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చింది. ఇక గ్యాంగ్స్టర్ నయీం హత్య సంచలనం సృష్టించింది. ఎన్నో హత్యలు, సెటిల్మెంట్లు, భూదందాలు, ఆపై కేసుల నుంచి తప్పించుకోవడం లాంటి కేసుల్లో నిందితుడిగా ఉన్న నయీంను 2016 ఆగస్టు 8న షాద్నగర్ సమీపంలో పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. నయీం చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. ఆయన ఆస్తులు, కేసులను దర్యాప్తు చేయడం కోసం సిట్ ఏర్పాటు చేశారు. దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ హత్య సంచలనం రేపింది. సోహరాబుద్దీన్ కేసులో సీబీఐ నయీం కోసం వెతుకుతోంది. ఐపీఎస్ వ్యాస్, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మాజీ మావోయిస్టు సాంబశివుడు, పౌర హక్కుల నేత పురుషోత్తం సహా అనేక హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడు. నయీంతో సంబంధం ఉన్న అనుచరులను, కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ చేసిన నేరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆయన ఇంట్లో దొరికిన ఆయుధాలు, ఇంట్లో నిర్బంధంలో పిల్లలకు విముక్తి కల్పించారు. నయీం హత్య కేసు ప్రజలను, రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించింది. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం 3 నీటి ప్రాజెక్టులపై చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు పరస్పర అంగీకారం కుదుర్చుకున్నారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కావడానికి ఎక్కువగా కృషి చేసిన మంత్రి హరీష్ రావును ఇరు రాష్ట్రాల సీఎంలు అభినందించారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుతో పాటు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టుల వివరాలను ఆగస్టు 31న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కేసీఆర్ వివరించారు. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం దేశంలోనే ఇది మొదటిసారి. ఇంటర్నెట్, గూగుల్ మ్యాప్ల సహకారంతో కృష్ణా, గోదావరి బేసిన్లోని ఉన్న ప్రాజెక్టులన్నింటినీ అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు, వాటి వివరాలు, అవి లబ్ధి పొందే ప్రాంతాలను వివరించారు సీఎం కేసీఆర్. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించడం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దాంతో పాటు సింగరేణి నిర్మించిన జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టొద్దని విపక్షాలు, కట్టి తీరుతామని అధికార పక్షం మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా కొన్ని సంచలనాల ఘటనలు, చారిత్రక మార్పులు, కీలకమైన చట్టాలతో 2016 ముగిసింది.